ఈ వీడియో ద్వారా చనా మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా కావలసిన పదార్థాలు: ఉడికించిన శనగలు 1 కప్, టమాటాలు 4, వెల్లుల్లి రేకులు 10, అల్లం ముక్కలు 4, పచ్చిమిర్చి 2, వెన్న 2 టేబుల్ స్పూన్స్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొంచెం, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, గసగసాలు 2 టేబుల్ స్పూన్స్, మిరియాలు 1/2 టేబుల్ స్పూన్, లవంగాలు 1/2 టేబుల్ స్పూన్, చెక్క 1 ఇంచ్, యాలకులు 2, జీలకర్ర 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాము. ముందుగా మసాలా పౌడర్ కోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో గసగసాలు, మిరియాలు, లవంగాలు, చెక్క, యాలకులు, జీలకర్ర వేసి డ్రై రోస్ట్ చేసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి పెట్టుకోండి. తర్వాత టమాటా పేస్ట్ కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులో కట్ చేసిన టమాటా ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి రేకులు, పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టి అందులో బటర్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సాల్ట్, పసుపు వేసి కలిపి 2 మినిట్స్ ఫ్రై చేయండి. తర్వాత టమాటా పేస్ట్ వేసి కలిపి 3 మినిట్స్ ఉడికించండి. ఇప్పుడు శనగలను వేసి కలుపుకోండి. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా పౌడర్ని వేసి కలుపుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, అవసరమైతే 1/2 గ్లాస్ వాటర్ వేసి 3 మినిట్స్ ఉడికించండి. చాలా టేస్టీగా ఉండే చనా మసాలా కర్రీ రెడీ అవుతుంది. ఈ చనా మసాలా కర్రీని పూరీతో కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకోండి. మా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.